హాయ్ ఎవ్రీవన్, రెడ్ బస్ టు ఎయిర్ బస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ చల్లని వాతావరణంలో పైన బాగా ఎండగా ఉంది, కింద చల్లగా ఉంది. ఈ చల్లని వాతావరణంలో చక్కగా కూర్చుని చేత తీర్చుకోవడానికి ఇక్కడ బల్ల వేశారు. ఈ బల్ల మీద ఇట్లా చక్కగా కూర్చుని వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని చూసుకుంటా వీడియోలు తీసుకుంటా ఉండొచ్చు. ఏంటి చక్కగా ఇది ఆనుకోవడానికి వెనకాల ఇట్లా సపోర్ట్ ఇచ్చాడు. ఇక్కడ ఫుడ్ పెట్టుకుని తినొచ్చు. ఇగో ఎవరో ఐస్ క్రీమ్ పారేసుకుపోయారు, ఐస్ క్యూబ్స్. ఈ రకంగాను ఇక అక్కడ ఒక బల్ల వేశారు, అక్కడ ఒక బల్ల వేశారు. ఇట్లా ఫ్యామిలీస్ అన్నీ కూడా వచ్చి ఇట్లా కూర్చొని ఏదైనా తినడానికి వాటికి కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ మరిన్ని వీడియోలు చూడటం కోసం రెడ్ బస్ టు ఎయిర్ బస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇది ఒక వంతెన కట్టాడు, ఇక్కడ చెక్క వంతెన కట్టాడు. ఈ చెక్క వంతెన కట్టి దీన్ని ఎటు తిప్పుకెళ్ళాడు ఏంటి అనేది చూద్దాము. వావ్, చాలా ఆర్చి బాగుంది, ఎంతో బ్యూటిఫుల్గా ఉంది. ఇట్లా ఇదంతా కూడా ఒక చెరువు. ఆ చెరువు చుట్టూలో ఇది ఈ రకంగా ఇది దీని కింద నుంచి మళ్ళీ ఒక చిన్న చెరువు ఉంది. దీని మీద ఒక చెక్కలు వంతిన. ఇదిగో చూసారుగా, ఇది ఒక చెరువు అన్నమాట. ఈ సిల్వర్ స్ప్రింగ్ పార్క్కి మొత్తం అంతా కూడా చెరువు తవ్వారా లేకపోతే చెరువు ఉందో తెలియదు, కానీ మొత్తం పార్కులో ఎక్కడక్కడ చెరువులు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎంతో బ్యూటిఫుల్గా ఉంది లొకేషను. మరిన్ని వీడియోలు చూడటం కోసం రెడ్ బస్ టు ఎయిర్ బస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకా ముందుకెళ్తూ మనం చూద్దాము ఏంటో. ఇక్కడ నుంచి రెండు పక్కలకి టీ షేప్లో బ్రిడ్జ్ కట్టాడు. ఎటు వెళ్తే కనుక ఏమొస్తుంది ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడే అందిన వార్త, ఇద్దరు బనానా బోట్లో వెళ్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది. ఆ వీడియో తీయటం కోసం వచ్చాను. వైఫ్ అండ్ హస్బెండ్లు ఇద్దరు చక్కగా బోట్లు నడుపుకుంటూ వెళ్తున్నారు. ఏంటి ఇలా ఈ చెరువులు మొత్తాన్ని వీళ్ళు బోటు అద్దెకి తీసుకుని గంటని 2 గంటలని ఇట్లా బోటు అద్దెకి తీసుకుని తిరుగుతూ ఉంటారు. ఈ అడవిలోకి ఇలా మనం ముందుకెళ్తూ ఉందాం, చూద్దాం. ఇది ఒకాలోని బ్రిడ్జ్ అనమాట. ఈ సిల్వర్ స్ప్రింగ్ పార్క్లో ఒక బ్రిడ్జ్ కట్టి కింద ఎక్కడక్కడ సెలయేళ్ళు ఉన్నాయి. వీటిలో బోట్ షికారులు అవి చేస్తున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ అటు ఒక దారి ఉంది, ఇటు ఒక దారి ఉంది. ఇప్పుడు వేరే దారి ఎత్తుకున్నాము. ఎందుకంటే ఈ అడవిలోకి లోపలికి వెళ్ళాలని ఒక ఉత్సాహం, ఒక ఆవేశం. ఎలి కనపడద్దా, పంది కనపడద్దా, కుక్క కనపడద్దా, గాడి కనపడద్దా, గుర్రం కనపడద్దా, పాము కనపడద్దా, ఏం కనపడుతుందనే ఒకటి చూడాలి అని ఇది అనమాట. మనకి ఇంతవరకు ఏం కనపడలే. ఒకవేళ కనపడితే మనం ఉండం కదా, అక్కడ నిక్కర్లు ఎగెత్తుకుని పరిగెత్తడమే. సో ఇక్కడికి ఒక ఇది, మళ్ళీ ఇక్కడ ఒక ఇగో ఇక్కడికి వచ్చాము. సో ఇక్కడ ఇందాక బోట్ షికారు చేసిన వాళ్ళు ఇటు కూడా వచ్చి ఉంటారు. ఎటుకటు ఇక ఈ ఇక్కడ ఇదిగో ఇటు నుంచి నేను చేయి చూపిస్తున్నాను కదా, ఇటు నుంచి అటు ఒకటి చీలింది, ఇటు ఒకటి చీలింది. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎటు వెళ్ళాలనుకుంటే అటు వెళ్తా బోట్ షికారు చేస్తారు. ఇక్కడ మెయిన్ బోట్ షికారు ఎక్కువగా కనపడుతుంది. ఆ బోట్ షికారుకి ఆ కాలువ పక్కనే కంటిన్యూగా ఇట్లా మనకి ఎక్కడక్కడ చూడటం కోసం
ఈ చెక్క వంతెనలు వేసి ఇవన్నీ పెట్టి చేయటం జరిగింది. ఇదొక అద్భుతమైన ప్లేస్ లాగా ఉంది. ఇందాక చూసిన దానికంటే ఆ వీడియోలో మనం చూసిన దానికంటే కూడా ఈ వీడియోలో మనం చూసేది చాలా బాగుంది. ఎక్కడక్కడ ఇలా ఉండటం జరిగింది. ఈ చూడ్డానికి ఎంతోమంది వస్తున్నారు. ఇంకా ఇలా చూసుకుంటూ ముందుకెళ్తే మనకి ఇంకేమేం కనపడతాయి ఏంటో చూద్దాం. ఈ అడవిలోకి వెళ్ళిపోతున్నాం కంప్లీట్గా. ఇందాక వెళ్ళింది ఒక చిన్న సైజు మాత్రమే. మరలా ఇక్కడకు వచ్చిన తర్వాత ఇక్కడ రెండుగా చీలిందా రోడ్డు, రెండుగా చీలలేదా ఏంటో, సైడు ఇటు ఒక సైడ్ ఉన్నట్టుగా అనిపించింది. కానీ క్లోజ్ చేశాడు. ఉండటానికైతే బ్రిడ్జ్ ఉంది కానీ ఇటు కూడా కట్టారు కానీ క్లోజ్ చేసాడు. సో ప్రజెంటు ఇటు పక్క నుంచి అటు వెళ్ళడానికి లేదనమాట. మరి ఏం ఇబ్బంది వచ్చిందో ఏమో, క్లోజ్ అయితే చేయడం జరిగింది. ఇటు కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. ఇదంతా కొత్త వుడ్. ఇదిగో మిషనరీ వర్క్ అంతా చేస్తున్నారు కదా, ఇటంతా కూడా డెవలప్ చేస్తున్నారు ఫారెస్ట్ మధ్యలోకి వెళ్ళటం కోసం. ఇదంతా కొత్తగాను వుడ్ కొత్త వాసన వస్తుంది. ఇదిగో ఎక్కడక్కడ కింద కాలమ్స్ అవి వేసి కొత్తగా ఇచ్చేశారు. టీకు వుడ్ వాసన వస్తుంది. కొత్త వుడ్ ఇది. ఇప్పుడు ఇక ఫ్యూచర్లో ఇది కూడా బిగిన్ చేస్తాడు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనం ఇటు నుంచి కూడా ట్రావెల్ చేయొచ్చు. ఆ లోపల కూడా నీళ్లు కనపడుతున్నాయి, సరస్సు ఉంది. ఓకే, ఇదిగో మనకి గ్యాప్లో కూడా కనపడుతుంది. చూద్దాం ఇంకేమేమి చూడొచ్చో ఏమో చూద్దాము. ఇట్లా ఫారెస్ట్ చూసుకుంటూ వెళ్తున్నాము. ఇది అటవీ ప్రాంతం, వేల ఎకరాల్లో ఉన్న అటవీ ప్రాంతం. సో ఈ అటవీ ప్రాంతంలో ఎక్కడక్కడ ఏదైనా వర్షం పడినా కానీ ఏదైనా ఇబ్బంది కలగకుండా ఎమ్మడినే ఉండటానికి ఒక షెల్టరు, మళ్ళీ ఇక్కడ కూర్చోవడానికి బల్లలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదొక కూర్చొని కాసేపు సరదాగా 10 మంది కూర్చొని ఎంజాయ్ చేసే ప్లేసు. ఇది ఒక ఆడిటోరియం లాగా. ఇక్కడ తగిడితా అని డ్యాన్సులు కూడా వేసుకోవచ్చు. అందుకోసమే ఇక్కడ ఇది ఏర్పాటు చేసినట్టుగా అనిపించింది. ఈ ప్లేసు ఇది. ఇటు అందరూ కూర్చొని చూడడానికి ఇట్లా బల్లలు ఏర్పాటు చేశారు. ఇది ఒక చిన్న మినీ ఆడిటోరియం లాగా ఉంది. ఏంటి ఇక్కడ ఏదైనా ఒక కాలేజీ పిల్లలు కానీ ఇంకేదైనా కంపెనీ వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చి సరదాగా ఫంక్షన్ చేసుకొని ఎంజాయ్ చేయడానికి కూర్చోవడానికి కన్వీనియంట్గా ఉంది. ఇది ఇక్కడ నుంచి మీటింగ్ చేయడానికి కానీ లేదంటే కనుక ఏదన్నా డ్యాన్స్ వేయడానికి కానీ మంచి ప్లేస్ ఇది. మరిన్ని వీడియోలు చూడటం కోసం రెడ్ బస్ ఎయిర్ బస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇగో చూశారు కదా, ఇక్కడ కూర్చోవడానికి కన్వీనియంట్గా ఎంత చక్కగా వుడ్తో చేసి పెట్టాడు. ఇప్పుడే అందిన వార్త, ఎండ బాగా ఉందని చెప్పి ప్రజలు గగ్గోలు ఎడుతున్నారు. అందుకని ప్రకృతి శాంతించి ఏంటి ఈ చెట్ల దీని దగ్గర నుంచి కూలింగ్ వచ్చేసింది విపరీతంగా. ఈ వీడియో చూపించడమేమో కానీ నాకైతే కనుక సంకల కాడి నుంచి అన్ని చోట్ల నుంచి చెమట విపరీతంగా కారుతుంది. అంత ఎండ ఉంది వాళ్ళ ఏంటి. కానీ చూపించాలని ఒక తాపత్రయం. ఈ అడవిని చూడాలి. 20 నెలలు అయిపోయినా మనం ఇంతవరకు ఈ అడవిని చూడాల, ఈ ప్రాంతాన్ని చూడాల. నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు సిల్వర్ స్ప్రింగ్ పార్క్ అనగానే వచ్చేస్తున్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. 4 రోజులు అయిందంట వచ్చి ఇక్కడికి వచ్చి పార్క్ చూస్తున్నారు. మనం 20 నెలలు అయింది ఊరు పక్కన 7 మైళ్ళ దూరంలో ఉన్నాం, చూడాల. మరిన్ని వీడియోలు చూడటం కోసం రెడ్ బస్ ఎయిర్ బస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అసలు ఏం అందంగా కట్టాడు అబ్బాయి ఈ వంతెన మాత్రం.
చక్కగా ఏదన్నా ఒక సాంగ్ పెట్టుకుని 2-4 స్టెప్పులు వేసే వీడియోలు చేసి రీల్స్ చేసే వాళ్ళకి ఇది చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఏంటి సరదాగా వచ్చి కెమెరా పెట్టుకుని ఒక 1 minute సాంగ్ రీల్స్ చేసుకునే వాళ్ళకి ఇది ఒక చాలా అద్భుతమైన ప్లేసు. ఎంత ఎక్సర్సైజ్ కాదు, ఎంత ఆక్సిజన్ వస్తుంది అనేది. నా వెనకాల ఎవరో ఎక్సర్సైజ్ అవుద్ది కదా అంటున్నారు. కాదు, ఆ బోల్డ్ అంత ఆక్సిజన్ దొరుకుతుంది ఇక్కడ నడిస్తే అని నేను చెప్తున్నా. ఇందాక మనం అనుకున్నాం కదా ఇక్కడ టీ షేప్లో 2గా చీలిందని, ఇట్టా వెళ్ళి అటు చుట్టూ తిరిగి మళ్ళీ ఇటు రావటం అనమాట. ఇప్పుడు మళ్ళీ మనం వచ్చిన ప్లేస్లోంచి వెనక్కి వెళ్తున్నాము. ఇక్కడ ఇది కంప్లీట్ చేసిన తర్వాత మనకు అక్కడ ఒక డొంక రోడ్డు ఉంది. ఆ డొంక రోడ్లోంచి వెళ్దాం. అక్కడే ఉంది, అది చూసుకుందాం. ఇదే మీకు చెప్పాను కదా ఇక్కడ రీల్స్ చేసుకునే వాళ్ళకి చాలా అనుగుణమైన ప్లేస్ అని. ఇంతకుముందు మనం వీడియో ఆఫ్ చేశాను, వాళ్ళని అలా చూపించగానే వాళ్ళు ఇక్కడ రీల్స్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ రీల్స్ చేసుకునే వాళ్ళకి చాలా మంచి ప్లేసు. ఒక పార్కు, ఒక గార్డెన్, ఓపెన్లో పచ్చిక బయళ్ళు, ఇవన్నీ కూడా అనమాట. ఇటువంటి ప్లేసుల్లో చక్కగా ఒక పచ్చిక బయళ్ళల్లో మన బాలయ్య బాబు, విజయశాంతి లాంటి ఒక పాట పెట్టుకుని ఒక స్టెప్ వేసుకుంటే అదొక రీల్ అవుతుంది. ఏంటి ఇప్పుడు మనం ఈ అడవి ప్రాంతంలో ఈ కాలినడక ప్రాంతం నుంచి వెళ్దాం. ఏముంది ఈ కాలినడక ప్రాంతంలో చూద్దాం. బ్లూ ట్రైల్, ఇప్పుడు ఇది కాలిబాట. ఈ కాలిబాటలోంచి మనం వెళ్తున్నాం. ఇప్పుడు దాకా చెక్కొంతెనలు ఇవన్నీ కూడా చూసాం కదా. ఇప్పుడు ఈ కాలిబాటలో ఈ గులకర్రాళ్ళ మధ్య నడుస్తా అంటే చెప్పులు తీసి నడిస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే మన బ్లడ్ సర్క్యులేషన్కి రాళ్ళు గుచ్చుకున్నప్పుడు మనకి సమ్మగా ఉంటుంది. చక్కగా కాళ్ళకు బొబ్బలు కట్టేపాటికి మన బ్లడ్ సర్క్యులేషన్ విపరీతంగా పెరిగిపోద్ది. మరి ఎందుకని ఇది అభివృద్ధి చేయలేదో తెలియదు కానీ రోడ్డు అయితే వేయలేదు. కానీ మొత్తం ఈ రకంగా ఉంది చక్కగాను. పక్కన కాలం ఉంది. ఇది ఒక బోటు వెళ్ళడానికి వీలుగాను. చూసుకుంటా వెళ్దాం మనం. ఎదురుగుండా మనకు జంట వస్తుంది. ఎవరికాళ్ళు ఇలా చక్కగా నడుచుకుంటా జంటలో వెళ్తూ ఉంటారు. అటు పక్కన మనకి ఏదో ఒక చెరువులాగా ఏంటో కనపడుతుంది. మరి ఏమనేది అర్థం కాలేదు కానీ ఏదో సంథింగ్ అయితే కనుక అటు ఉంది. అది కూడా చూద్దాం అటు వెళ్ళి. ఇదైతే కనుక ఇక్కడ చెరువు. ఇందాక బోటు అటు వెళ్ళింది కదా, ఇట్టా వెళ్తారు. అదిగో అక్కడ ఏదో బిల్డింగ్ ఒకటి కనపడుతుంది మనకి వెళ్తే, అది కూడా చూద్దాం. నెక్స్ట్ ఇటేంటిది, మన కార్ పార్కింగ్. కార్ పార్కింగ్ పెట్టాం కదా, ఆ కార్ పార్కింగ్ ప్లేస్ ఉంది. మన ఎదురుగుండా వచ్చేవాళ్ళు 2 కుక్కలను తీసుకుని వస్తున్నారు. ఘాట్గా ఉంది కుక్క. ప్రతి మనిషి చేతిలోనూ ఇక్కడ కుక్కలు ఉంటాయి. ఈ కుక్కల పెంపకం అనేది ఎక్కువ. కుక్కలు పిల్లులు పెంచుకుంటూ ఉంటారు. ఒకళ్ళ ఇంట్లో పిల్లల కంటే కూడా కుక్కలకి ఎక్కువ కేటాయిస్తారు. కుక్కల్ని మన కన్న పిల్లల కంటే కూడా ఎక్కువగా పెంచుకుంటారు. ఇవి పిల్లలు ఉద్యోగాలు కాటికి వెళ్ళిపోతారు కదా, వీటితోనే వీళ్ళకి జీవితం అన్నమాట. ఇక్కడ వీళ్ళ సైకాలజీ అలా ఉంటుంది. ఇదిగో ఇక్కడ మనకి బోట్ ఏదన్నా వచ్చి ఇక్కడ ఆగితే కనుక ఇక్కడ ర్యాంప్ అది ఏర్పాటు చేయడం జరిగింది. లేదు మనం బోట్ తెచ్చుకున్న బోట్ వేసుకుని లోపలికి వెళ్ళిపోవచ్చు. అందుకోసం ఇది ఒక ర్యాంప్. ఇది ఇక్కడేంటో చిన్న సైజు షాప్ ఒకటి పెట్టారు. ఈ షాప్ ఒకటి చూద్దాము.
అయ్యి ఆ బోట్ల తర్వాత ఇక్కడ ఇవన్నీ లైఫ్ జాకెట్లు ఇవన్నీ రెంట్లకి ఇస్తారు. ఏంటి ఇవి తీసుకుని వెళ్తూ ఉంటారు అనమాట. ఇక ఇవన్నీ కూడా ఒకవేళ గవికిని బోటు బోల్తా పడినా కానీ ఈ లైఫ్ జాకెట్లు ఉండటం మూలాన ఇవన్నీ కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో దీన్ని ఇక్కడ ఈ ప్లేసు ర్యాంప్ కట్టారు. ఇక్కడ ఈ ర్యాంపులోంచి బోట్లు రెంట్కి తీసుకుని వెళ్ళటం జరుగుద్ది. ఇక్కడ మనం బోట్లు చూద్దాము. ఇవే బోట్లు అన్నమాట. ఇక్కడ రకరకాల బోట్లు ఉన్నాయి. ఛార్జింగ్ పెట్టారు అక్కడ ఈ ఛార్జింగ్ అనమాట. ఇవన్నీ కూడాను చూద్దాము. ఇంకా ఛార్జింగ్ కాదు, ఎవరో పట్టుకుపోకుండా తాళ్ళు పెట్టి వైర్లు పెట్టి కట్టేశారనమాట. ఇక టైం అయిపోయింది, క్లోజ్ చేసేస్తున్నారు. ఓకే, ఇక బోట్లు అద్దెకిచ్చేది ఏమి ఉండదు. ఇక క్లోజ్ చేసుకుంటున్నారు. వాళ్ళు కౌంట్ చేసుకుంటున్నారు అన్నమాట ఎన్ని బోట్లు ఉన్నాయి ఏంటి అనేది. ఓకే, సరే మరలా మనం ఇంకొక దీంట్లోంచి వెళ్దాము, చూసుకుంటే వెళ్దాం. ఇక ఒకసారి మనం ర్యాంప్ మొదలవంటుకు వరకు వెళ్ళి చూద్దాము. ఇక్కడ ఆ బోట్లు తీసుకుని ఇక్కడ ర్యాంపులోంచి ఇట్లా బోటు దించుకు వెళ్ళిపోతారు. మనం ఇక్కడ దాటి వెళ్ళకూడదు. ఇంకా మీకు వీడియో కోసం అని చెప్పి చూపించడానికి వచ్చాను. ఇక్కడ నుంచి వాళ్ళ ఇష్టం తిరుగుతూ ఉంటారు. ఇక మరిన్ని వీడియోలు చూడటం కోసం రెడ్ బస్ టు ఎయిర్ బస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరలా మనం ర్యాంప్ బయటికి వెళ్ళిపోతున్నాం.